రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా నిత్యకృప అనే కార్యక్రమాల ద్వారా మీకు మీ కుటుంబాలకు మెండైన దీవెనలు ఆశీర్వాదాలు కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి రోమాపత్రిక 11వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుతున్నారు. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడో, ఆయనకి ఆలోచన చెప్పని వాడెవడు. వాస్తవానికి వాక్యములో ప్రభు మనస్సును ఎరిగినవాడు ఎవరో, ప్రభు మనస్సును ఎరిగినవాడు దేవుడు సన్నిధిలో ఎవరో, ఎవరైతే ఆయన మనస్సును ఎరుగుతారో, ఎవరైతే ఆయన నీతిని ఆయన భక్తిని ఎరుగుతారో అట్టి వారి ఎడల ఆయన ఎన్నో కార్యాలు దాచి ఉంచాడు. ఈరోజు ఆయన మనస్సును మనం ఎరగాలి. యేసయ్య మనస్సును, ప్రభు మనస్సును మనం ఎరిగిన వారై ఉండాలని వాక్యం ఇక్కడ ఈ పూట మనం దర్శించిన మాటలు. ద్వితీయోపదేశకాండములో 34వ అధ్యాయం 12వ వచనములో యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి వాడు. ఇదిగో మోషే చూడండి, ప్రభుని ముఖాముఖిగా ఎరిగినవాడు, ముఖాముఖిగా ఎరిగినవాడు. మీరు గమనించాలి, ఎందుకని ముఖాముఖిగా మనస్సును ఎరిగి ప్రభువుని ఎరిగిన వాడై ఉన్నారంటే, ఐగుప్తిలోనే చిన్నప్పటి నుంచి పెరిగాడు. పెద్దవాడైనప్పటికీ అల్పకాల పాప భోగ భాగ్యములు అనుభవించుట కంటే దేవుని కొరకు నేను శ్రమ అనుభవించుటయే భాగ్యమని ఎంచుకున్నాడు. చూశారండి, ఎప్పుడైతే ఆ ఎన్నిక మోషేలో ఉన్నదో, మోషే దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుడు మనస్సును ఎరిగినవాడు. ఈరోజు ఎన్నో రోజుల నుంచి భక్తి చేస్తున్న అనుభవాలున్నా యేసయ్య మనస్సును ఎరిగేవాడు. మోషే దేవుని ముఖమును ఎరిగిన వాడై ఉన్నాడని ఇక్కడ చెప్తున్న మాట. కొరింథీయులకు రాసిన 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 16వ వచనములో, కావున ఇక మీదట మేము శరీర రీతిలుగా ఎవనిని ఎరగము, మేము క్రీస్తు యొక్క శరీర రీతులుగానే ఎరిగి ఉండెనను, ఇక మీదట ఆయననే అలాగునే ఎరుగుదము. పౌలు గారు చెప్తున్నారు, శరీర సంబంధులైన మనుషులు కాదు మనం ఎరగటం. నాకు వారు తెలుసు, వీరు తెలుసు, వీరు తెలుసు, బాగా ముఖపరిచయం ఉంది అని మనం చూస్తే కొన్నిసార్లు మనం శరీర సంబంధమైనటువంటి ఈ లోకములో కొన్నిసార్లు చెప్తుంటారు, నేను ఫలానా వ్యక్తి, ఫలానా వ్యక్తి, ఫలానా వ్యక్తి బలమైన వ్యక్తి, బలమైనటువంటి వ్యక్తి, అతను నాకు బాగా పరిచయం అని చెప్పుకుంటుంటారు. కానీ ఇక్కడ నేను ఇక మీదట యేసుక్రీస్తు యొక్క శరీర రీతిగా ఆయన నా కొరకు కల్వరి శిలువలో రక్తమును కార్చి ప్రాణము పెట్టాడు, ఆయన్ని మాత్రమే నేను ఎరిగిన వాడుగా భూమి మీద నేను జీవిస్తాను. ఆయన్ని మనం ఎరగాలి. మన అందరి కోసం, సర్వ మానవాళి కోసము రక్తమును కార్చి ప్రాణము పెట్టిన యేసుక్రీస్తుని మనం ఎరగాలి. కొందరిని మనం చూస్తే యేసుక్రీస్తుని ఎరగనట్లుగా జీవిస్తారు. పేరుకు నామకార్థమైనగా చెప్తుంటారు క్రైస్తవులని. యేసు చూస్తున్నాడు, యేసుక్రీస్తుని మనం ఎరిగి ఉన్నాం, ఆయన వాక్యం చెప్తుంది. ఆ వాక్యాన్ని కూడా పక్కన పెట్టి వ్యసనాలలో, బలహీనతలలో, లోపములో ఎరగనట్లుగా జీవిస్తుంటారు. పిల్లరా, ప్రభు చెప్తున్నటువంటి మాటల్లో పౌలు గారు అంటున్నాడు, ఒకప్పుడు నేను హింసకుడును, దోషకుడును, హానికరుడైనప్పటికీ యేసు ప్రభు వారు నన్ను ఆ దమస్కోలో దర్శించాడు కదా, అప్పుడు 3 దినాలు నేను అందున్నైపోయాను కదా, ఆ అంధత్వములో నుండి నేను ఆ తర్వాత నేను యేసుని ఎరిగిన వాడను, యేసుని ఎరిగి ఉన్నాను. కాబట్టి అప్పటి వరకు హింసకుడుగా, దోషకుడుగా, హాని చేసినటువంటి అనుభవాల మధ్యలో ఉన్నా
ఇక మీదట క్రీస్తు కొరకు నా ప్రాణమును అప్పగించడానికి కూడా ఏమాత్రం నేను సందేహించనని దైవజనుడు పౌలు గారు ఇక్కడ చెప్తూ, ఇదిగో మన కొరకు ప్రాణము పెట్టిన యేసుని నేను ఎరిగి ఉన్నాను. ఈరోజు యేసుని నువ్వు, ప్రభుని నువ్వు ఎరిగి ఉన్నావా? ప్రభు అయిన యేసుక్రీస్తును నువ్వు ఎరిగి ఉన్నావా? నువ్వు తెలుసుకో. కీర్తన గ్రంథములో 36వ కీర్తన 10వ వచనం, నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలిపి ఉన్నాము. సరే, ఎవరైతే దేవుణ్ణి ఎరిగి ఉన్నారో, దేవుని ఎరిగిన వారి ఎడల ఎప్పుడు ఆయన కృప వారి మీద నిలిచి ఉంటుంది. ఎప్పుడు ఆయన కృపలో నిలిచి ఉంటారు. ఎవరైతే యథార్థముగా ప్రభుతో నడుస్తారో ఎప్పుడు ఆయన నీతి ఎడతెగక నిలిచినటువంటి అనుభవం ఉంటుంది. ఇక్కడ కూడా చెప్తున్న మాట, ప్రభువుని ఎరుగుదాం, ఆయన్ని ఎరుగుదాం. లోకంలో ఎన్నో తెలుసుకుంటానికి ఇష్టపడుతుంటారు. పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యమును గురించి, యేసుని గురించి తెలుసుకో. ఆయన్ని మనం ఎరిగి ఉన్నాం. ఒకసారి అందుకే ప్రభు అంటాడు, మీరు నన్ను ఎరగకపోయినను నేను మీకు బిరుదులిస్తానంటాడు ఆయన. ఆశీర్వాదాలు, దీవెనలు దాచబడి ఉన్నవన్నీ ప్రభు దగ్గర ఉన్నాయి. అందుకే అంటున్న మాట, మనము ఆయన ఎరిగినట్లయితే ఆయన కృప మన మీద నిలిచి ఉన్నది. సమూయేలు 2వ సమూయేలు గ్రంథములో 7వ అధ్యాయములో 15వ వచనం ఉంటుంది, చదువుతున్నాం. 15వ వచనాన్ని చదువుతున్నాం. నిన్ను స్థాపించుటకు నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమగునట్లు అతనికి నా కృప దూరము చేసేదను. సరే, దావీదుని స్థాపించుటకు సౌలు మీద ఉన్న ఆ యొక్క ఆత్మను, ఆయన కృపను దూరం చేశాడు. కారణం ఏంటంటే సౌలు మీద మొదటిగా దేవుని కృప ఉన్నది. ఆయన రాజ్యం సదాకాలము నిలుచునేమో అని ప్రభు ఆశించారు. కానీ దేవుణ్ణి ఎరగనట్లుగా ప్రయత్నం చేశాడు, దేవుని ఎరగనట్లుగా పనిచేశాడు, దేవుని ఎరగనట్లుగా దేవునికి కోపము పుట్టించేటువంటి పనులు సౌలు జీవితంలో ఉన్నవి. సౌలు జీవితంలో ఎప్పుడైతే ఉన్నాయో ఆయన మీద కృప కొట్టివేయబడినట్లుగా, ఆ కృప దావీదు మీదకి వచ్చినట్లుగా రాయబడి ఉన్నది. యెషయా గ్రంథములో 55వ అధ్యాయము 3వ వచనం, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదరు, నేను మీతో నిబంధన చేసేదను, దావీదునకు చూపించినటువంటి శాశ్వతమైన కృప మీకు చూపెదను. చెవియొగ్గి నా యొద్దకు రండి. ప్రభు చెప్తున్న మాట. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదర, గొర్రెలు కాచుకునే దావీదు దేవుణ్ణి ఎప్పుడైతే తెలుసుకున్నాడో, దేవుని కొరకు ఎప్పుడైతే ప్రభు మనసేంటో తెలుసుకోగలిగాడో, యేసయ్యను గురించి తెలుసుకోగలిగాడో, పితరులు చెప్పినటువంటి మాటల ప్రకారముగా తన యొక్క భక్తి జీవితమును దేవుని కృప కొరకు కృప పొందుకున్నటువంటి దావీదు అంతగా శాశ్వతమైన కృపతో నింపబడినటువంటి అనుభవాలు ఆయనలో ఎప్పుడు కలిగి ఉన్నాయంటే దేవుణ్ణి ఎరిగినవాడు. మీరందరూ కూడా గమనించాలి, యేసు ప్రభువారిని మీరు ఎరిగినట్లయితే శాశ్వతమైన కృప వారి మీద ఎప్పుడూ ఆయన కృప ఉంటుంది. వారిని ఎప్పుడూ కూడా ఆయన ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు. ఎరగనట్లుగా సౌలు చేశాడు కాబట్టే సౌలు మీద కృపను కొట్టివేయటం జరిగింది. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న నీవు యేసు ప్రభువారిని నువ్వు ఎరిగి ఉన్నావా? ఎరగకపోతే తెలుసుకో, ప్రభు కొరకు తెలుసుకో, ప్రయత్నం చేయి, తప్పులేదు. ప్రభు సన్నిధిలో మనస్సు నిలుపుకో, వాక్యము విను. దేవుడు వాక్యం చెప్తున్న మాట, ఇదిగో చెవియొగ్గిన వారు నా యొద్దకు వచ్చినట్లయితే దావీదుకు చేశా నేను నిబంధన, బ్రతుకు దినములంతా కూడా నిత్య నిబంధన చేసి ఉన్నాను. దావీదుకు చూపించినటువంటి శాశ్వతమైన కృప నేను నీకు చూపెదనని ప్రభు చెప్తున్నారు. కాబట్టి ప్రభు వైపు నువ్వు ఆయన గురించి తెలుసుకో,
ఆయన నిన్ను నీ కుటుంబాన్ని సమస్తమును కూడా సృష్టించి నియమించి ఆయన కార్యములు సఫలపరిచి దీవెనతో నింపి నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, అయ్యా, ప్రభువును ఎరిగిన వారెవరో వారే కృప పొందుకుంటారు. ప్రభువును ఎరిగిన వారెవరో వారే శాశ్వతమైన జీవితమును ఉన్నదని అట్టి మాటల చేత మేము బలము తెచ్చుకొని ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును విన్న ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబం ఎరగక జీవిస్తున్నారేమో, ఎరగక బలహీనులుగా ఉన్నారేమో, ఎరగనట్లుగా ప్రవర్తిస్తున్నారేమో, వారిలో ఉన్న ఆ మనోనేత్రాలు వెలిగించండి. సౌలుగా ఉన్నప్పుడు హింసకుడు, దోషకుడుగా, హానికరుడుగా ఉన్నాడు. కానీ దమస్కోలో ఎప్పుడైతే మీరు దర్శించారో, యేసుని ఎరిగి ఉన్నాడో, ఆ తర్వాత నుంచి ప్రభు కొరకు నా ప్రాణమును పెడతానని సిద్ధపడి ఉన్నట్లు, ప్రభువా, ప్రాణం కాదయ్యా మీరు అడిగేది, ఈ మనస్సు నాకు కావాలి, మీ హృదయం నాకు ఇవ్వండి, మీ ఆలోచన మార్చుకొని ఈ మనసులో నా వాక్యమును నింపుకొని నా ఆత్మచేత నింపబడాలని వాక్యం చెప్తున్న ప్రకారం మిమ్మల్ని అందరూ కూడా తెలుసుకొని ఎరిగిన వారుగా దీవించి లేవనెత్తి కృపలో స్థిరపరిచి నడిపించి నాశనమైపోతున్న సమాజములో ప్రభు మిమ్మల్ని తెలుసుకునే భాగ్యము వారి చెవున పడినట్లు, వారి మనసులో పడినట్లు ఈ మాటలన్నీ కూడా మీ కృపలో స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.